వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉండాలి. పాపాన్ని అసహ్యించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అవసరమైతే భీకరమైన రూపం దాల్చాలి. కోపపడుడు కానీ పాపము చేయకుడే. పాపం విషయంలో భీకర రూపం నీకు ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. ప్రైజ్ అలా వినయంతో ఉండమన్నారు కదా. పాపం చేసిన సరే పర్వాలేదులే, నో. సహించే విషయంలో సహించాలి, ఎదుర్కొనే విషయంలో ఎదుర్కొనాలి. యేసు ప్రభు వారిని రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన నడిచిపోయెను అని ఉంది. హల్లెలూయా. ఏం చేశాడంట? సైలెంట్గా వెళ్ళిపోయాడంట. అంతే. ఎలా ఉండాలి అని దేవుని యొక్క నిర్ణయం అయితే అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా అనుభవాగాని చోట అధికులమన రాదు అని ఉంది కదా. మనకు సంబంధం లేని విషయాల్లో తలదోర్చకూడదు, పాపాన్ని నెత్తినేసుకోకూడదు, శాపాన్ని కొని తెచ్చుకోకూడదు. ఆ దుర్వాసన అనేది మనలో ఉండకూడదు. ఆమేన్.